మావా రియల్గా చెప్తున్నా, లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్. ఎవరికి ఏమైతుంది, ఎక్కడ ఏం జరుగుతుందని ఏం తెలియట్లేదు. ఈ 2025లోనైతే చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్లు అయితే వింటున్నాం. రోజు రోజుకైతే ఈ చావు కబుర్లు అయితే ఇని బుర్ర పాడెక్కిపోతుంది. మొన్న రీసెంట్గా జరిగిన ఏరోప్లేన్ క్రాష్లో అన్నం పుణ్యం తెలియని వాళ్ళ మీద వచ్చి ఏరోప్లేన్ పడింది. అలా చాలామంది చనిపోయారు. ఇక్కడ చూసుకున్నట్లయితే చేవెళ్ళ రోడ్డు ప్రమాదంలోనైతే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళ మీదకి లారీ దూసుకొచ్చి ఇక్కడ చనిపోయారు. రోజు రోజుకైతే చాలా అంటే చాలా చావు కబుర్లు అయితే వినవలసి వస్తుంది. రియల్ మావా, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఒక్కసారి వాళ్ళను చూడండి, అటు చావల్లా ఇటు బ్రతకల్లా అనే సిచ్యువేషన్లో ఉన్నారు. ఘోరం అంటే ఘోరం. ఇంత చిన్న జీవితమా? ఒక తల్లి ఉన్ను చిన్న పాప, 2 నెలలు 3 నెలలు కూడా నిండని పాప. వామ్మో, ఇంత దారుణమా, ఇంత ఘోరమా? ఇక్కడ చూడండి, 3 ఆడపిల్లలు. తన తండ్రి ఎంత ఆవేదన పడాలి. కానీ పెంచి ఇంత స్టేజ్కి తీసుకొచ్చారు. వాళ్ళు 3 ఎట్ ఏ టైం ఫ్యామిలీలా చనిపోయారంటే తన తండ్రి ఎంత ఆవేదన వ్యక్తం చేయాలి. వాళ్ళ తండ్రి ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి వీడియోలో చూడండి. గవర్నమెంట్ బ్యాన్ చేసినందుకు ఇక్కడ వచ్చేసిన, ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా. మా పిల్లలు వచ్చినారు, అక్కనే మనం దాటి జాబ్ ఎక్కినామని చెప్పారు. వచ్చారు, జాబ్ వస్తుంది, డ్యూటీ వస్తుంది అని చెప్తే పొద్దుగా 5 గంటలకు బస్సు ఎక్కించిన. నా కారు ఉంది, నేను కేరళ పోతుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆండ్రూరులో టవేర గౌడ అంటే ప్రతి ఒక్కరికి, నేను అందరికి కడతాను, అందరికి పోతుంటాను. సార్, నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చిందా సార్? ఒక్కరు కాదు, 3 ఒకటే సార్. ఒక్కరన్నా ఉండతే ధైర్యం సార్ నాకు. వాళ్ళే మా ఆమె వద్దు అంటే పిలిపియకంటే పిలిపించేది. 4 రోజుల కింద పిలిపియక, అమ్మ పిలిపియకంటే నీకేం తెలుసు అంటే పిలిపించేది. పొద్దునమంటే నిన్న ఓడినమ్మ అని చెప్తే పొద్దుగాల అన్నారు సార్. పొద్దుగాల అంటే బస్ స్టాండ్లో చెప్పారు, ఒకరు బస్సు బాగాలేదు వద్దు ఎక్కేక అన్నారు ముస్లిమ్స్ ఆయన. నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, పోతారు దిగుతుంది, అక్కడ పోతారు వాళ్ళు అని చెప్పాను. ల్యాప్టాప్లు ఫోన్లు అన్ని పెట్టుకున్నామంటే పెట్టుకున్నామన్నారు. భయపడ్డ డాడీ అని భుజం వేసేది కొట్టి చెప్పారు సార్. ఈ తక్కువ రోజు ఇంకోరు చెప్పారు సార్. 4 3 ఎక్కించాను సార్. ఒకసారి 2 దొరకపోయినా, ఒకసారి ఒక దొరకపోయి ఎక్కించిన భుజం వేసేది కొట్టి చెప్పారు. వచ్చేలా అయితే ఫస్ట్ అక్కడ దొరకదని తమ్మని ఇది అయిపోతే సార్ లేదు. ట్రైన్ ఒకసారి మా అమ్మాయి 2వ అమ్మాయిని ట్రైన్కి ఎక్కిస్తుంటే, అయితే ట్రైన్కి వద్దు డాడీ, 3 ఒకటేసారి పోయి పోతాం మేము, అక్కడ ఎక్కుతాము అని చెప్పారు. చెప్తే ఎక్కించాను సార్ నేను.